ప్రపంచాన్ని ఏలిన వారు, ప్రపంచం గుర్తించదగిన రీతిలో జీవించిన వారు, చరిత్రను తిరగరాసిన వారు, చరిత్రలో నిలిచిపోయేవారు ఎందరో కనిపించవచ్చు. వాళ్ళందరి ఎవరి మరణం కూడా మనుషుల్ని ప్రభావితం చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం మాత్రము ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఈరోజు వరకు ఆయన మరణం అలా గుర్తుండిపోయినట్లుగా మనందరికి కనబడుతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసమును మనం తీసుకుంటున్నాము గనుక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఉద్దేశం మన మధ్యలోకి రాకూడదు. రొట్టె అనగానే ఆయన శరీరము, ద్రాక్షరసం అనగానే ఆయన రక్తము, అది మనకి గుర్తు రావాలని ఈ రోజున ఈ యొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క బల్ల మనం ఎందుకు తీసుకోవాలి? చూడండి, వాక్యములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేర్చి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించాడంటండి. దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీవించి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఏ రక్తం అంటండి? అది నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు చివరి రోజులవి, అంటే చివరి రాత్రి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని కూర్చోబెట్టుకుని ఉన్నారు. కూర్చోబెట్టుకుని వారు భోజనము చేయించి ఉండగా భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు చేసేటప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడు, దాన్ని ఆశీర్వదించాడు, అంటే దాన్ని ప్రార్థన చేశాడు. ప్రభువారు ప్రార్థించి దాన్ని విరిచి వారందరికి పంచిపెట్టారు. ఇది ఏంటి? నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా శరీరము, అనేకుల కొరకు ఆయన అర్పించబడుతున్న, నలగగొట్టబడుతున్న ఆయన యొక్క శరీరము. తర్వాత ఆయన ఒక పాత్ర తీసుకున్నాడు, అనేకుల కొరకు క్రయధనముగా ఆయన చిందించబడుతున్న రక్తము. ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమైన ఆయన చిందిస్తున్న రక్తాన్ని వాళ్ళందరికీ పంచిచ్చారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చివరి రోజున, అంటే చివరి అవకాశము, చివరి రాత్రి ఒక మేడగదిలో వాళ్ళందరినీ సిద్ధపాటు చేసి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి గుర్తుగా, ఆ తర్వాత యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత వారు చేయవలసిన విధానము చెప్పాడు. కనుక మనం ఎందుకు ఇది మనం చేయాలంటే, ప్రభువుని మనం ఏం చేసుకుంటున్నాం? జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరము, ఇంక వేరే ఉద్దేశాలు ఏమీ లేవు ఇందులో. అర్థమైందా? ఇలా కూడి మనము ఈ ప్రభు యొక్క బల్లో సమీపించడానికి గల కారణము ప్రధానమైనది ఏంటి? ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతే. ఇందులో మనం ప్రభు యొక్క రొట్టెను తీసుకోవడం, ప్రభు యొక్క ద్రాక్షారసం తీసుకోవడం, బలలోనికి మనం సమీపిస్తున్నాం. ప్రధానమైన కారణం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతే. ఒకవేళ మరి ఇందులో పాలు పొందకపోతే ఆయన్ని మర్చిపోయినట్లు. ఇస్కరియోతు యోధ తీసుకుని ఏం చేశాడు? మర్చిపోయాడు ఆయన. ఏమండి, మనం ఎవరిని మర్చిపోకూడదంటే ప్రభువుని మర్చిపోకూడదు. అలవాటు ప్రకారంగా ఆనవాయితీగా తీసుకునేది కాదు ఇది. ఒక ప్రత్యేకమైన నిబద్ధత, ఒక ప్రత్యేకమైన సమర్పణ, ఒక ప్రత్యేకమైన
ఏర్పాటు కలిగి తీసుకోవాలి. నేను సిద్ధపడలేదంటారు. సిద్ధపాటు అంటే ఏంటి అసలు? నేను తీసుకొని అంటారు. అంటే తీసుకోవడం అనే కారణం ఏంటి? ఏదో పాపం చేశానో, ఏదో మాట్లాడానో, ఏదో విభేదాలు ఉన్నాయనో, లేక ఏదో బలహీనత ఉందని చెప్పి ప్రభు యొక్క బల్లకు దూరంగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభుకు దూరంగా ఉంటున్నామని. మనం ప్రభుకు దూరం అవ్వాలని కానీ కాదు. ఈ దైవికమైన కార్యక్రమం పెట్టింది ప్రభువారు. ఆయనతో మనం మమేకమైపోవాలి. ఆయన శరీరంలోనికి మమేకమైపోవాలి. ఆయన రక్తంలో మనం మమేకమైపోవాలి. ఆయన యొక్క ఆ సహవాసంలో మనం మమేకమైపోవాలి. దేవుని కార్యాల్లో మనము మమేకమైపోవాలి. జీవించేవాడు నేను కాదు, ఇక జీవిస్తుంది నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. లూకాసు వార్త చదవండి, 22వ అధ్యాయం 19వ వచనము. 22వ అధ్యాయం 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు ఏం తెలియజేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం? నన్ను అంటే ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికి. అర్థమైందా? ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాల్లో మనం నిమగ్నులైపోవాలి. ప్రభు యొక్క బలలో పాలు పొందుకుంటున్నామంటే నిత్యము మన యొక్క జ్ఞాపకాల్లో. అందుకని వారు అనుదినము కూడుకుంటూ ఉండేవారు. కొంతమంది వారానికి కూడుకుంటారు. ఏమండి, నెలకి ఒకరోజు. ఎప్పుడు కూడుకునేది సింగిల్గా కూడుకునేది కాదు. కొంతమంది గృహాల దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అది వాక్యానుసారం కాదు. గృహాల దగ్గర అక్కడెక్కడో ఇక్కడెక్కడో కూడుకుని తీసుకునేది కాదు. మరి ఎక్కడ తీసుకోవాలి? సమూహముగా కూడుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమూహముగా కూడుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వచ్చి నాకేమండి అంటారు. నీకెందుకు అది? సమూహముగా కూడుకున్నప్పుడు, సమూహముగా కూడుకొని ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఒక సమర్పణతో ఆయన శరీరంలో నేను ఏకమైపోతున్నాను, ఆయన మరణంలోనికి నేను ఏమండి బల్లో పాలు పొందుకోవడం అంటే మనం ఆయన మరణంలో పాలి భాగస్తులు అవడం కొరకు. ఎవరు మరణంలోనికి? ప్రభు యొక్క మరణంలోనికి మనం పాలివారం కావాలి. ప్రభు యొక్క మరణంలో మనం ఏకమైపోవాలి. లోకంలో ఎన్ని శ్రమలు రావచ్చు, లోకంలో ఎన్ని కష్టాలు రావచ్చు, వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది నా ప్రభు కంటే నేను ఎక్కువ శ్రమలు పట్టలేదులే అని మనకు జ్ఞాపకం రావాలి. ఆమేన్. ఎవరైనా మనల్ని నిందిస్తామంటే నా ప్రభు కంటే నేను ఎక్కువ నిందించబడతలేదులే అని మనకి జ్ఞాపకం రావాలి. ఎవరైనా హింసిస్తుంటే నా ప్రభు కంటే నేను ఎక్కువగా హింసించబడలేదులే. ఎవరైనా ఎన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభుని అన్నారు. ఎంత భయంకరమని మాట్లాడారంటే, వీడు వ్యభిచారం వల్ల పుట్టినవాడని ఎంత భయంకరమైన. యేసు ప్రభు వారు ముఖం మీద అనేవారు. ఎంత బాధ ఉంటుంది ఆ మాట అన్నప్పుడు చెప్పండి. యేసు ప్రభు అని ఏమనేవారు? వీడు వ్యభిచారం వల్ల పుట్టినవాడు, మేము అలా పుట్టలేదనేవారు పక్కన ఉన్నవారు. ఎంత బాధ ఉంటుంది ఆ మాట అన్నప్పుడు. ఎన్ని అవమానాలు, ఎంత భయంకరమైన ఆ పదజాలం యేసుక్రీస్తు ప్రభు మీద మాట్లాడేవారు. ఇందులో మనం పాలు పొందుకోవడం ఎందుకో తెలుసా? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని దెబ్బలు నిన్ను ఎప్పుడైనా ఎవరన్నా చెంపలు పట్టుకుని లాగారా? గడ్డం పట్టుకుని పీకారా? మగవాళ్ళకి గడ్డం ఉన్నప్పుడు గడ్డం పట్టుకుని లాగేస్తే ఎలాగొట్టదు? యేసుక్రీస్తు ప్రభువుని అంతలా చిత్రహింసలు చేసి ఒక 2-3 దెబ్బలు కొట్టి వదిలేయడం కాదు, చివరిపు రక్తపు బొట్టు నేలను కారే వరకు కూడా ప్రభుని హింసిస్తూనే ఉన్నారు. నేల చిందే వరకు చివరిపు రక్తపు బొట్టు, లాస్ట్ని రక్తము నీరు కలిసి వచ్చినాయి అంటుంది. రక్తం లేదు కనుక ఇంకేమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి. ఎంత చిత్రహింసలు చేయబడ్డారో. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు మనము? యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎల్లప్పుడూ
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున జరిగిన దైవ కార్యక్రమం గురించి ఈరోజు నా ప్రభు బల్లో పాలు, ఈ నెలంతా మనము ఈ జ్ఞాప్తిలోనే ఉండాలి. స్తోత్రం కలిగాక. ప్రభు యొక్క సహవాసాన్ని దాటి లేక ప్రభు యొక్క వాక్యాన్ని దాటి ఆయన యొక్క బల్లో పాలు పొందుకుంటున్న మనం ఆయన మరిచిపోయే సమాజంలో తిరగకూడదు. దేవుణ్ణి ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడున్నామనే విషయాన్ని మనం అందరం గమనించాలి. కనుక మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనము, 6వ అధ్యాయము 52వ వచనము. 4వ వచనం కూడా 4వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము, అదేనా? ఆ మాట కావాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. కింద వచ్చిన ఉంది కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. దేవుని యొక్క శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగిన వాడే అంటున్నాడు. ఎవడు? ఆయన శరీరము ఆయన రక్తమును త్రాగినవాడే, ఆయన శరీరము తినినవాడే. అంటే ప్రతి ఒక్కరూ విశ్వాసం ఉన్న ప్రతి వారు ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని మనము త్రాగాలి. అనేకుల కొరకు క్రయధనముగా చిందించబడుతున్న ప్రభు యొక్క రక్తం అంత్యదినములో మనం ఏం చేయబడతాం? ఒకవేళ ఆయన శరీరం తినకుండా ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు మనము కాకుండా ఉంటే మన అంత్యదినములు లేపబడే అధికారం ఉండదేమో. సంఘంలో ఉన్నంత మాత్రం లేపబడతామని లేదు. దేవుని శరీరములోను ఆయన రక్తములోను మనమందరం పాలిభాగస్తులం కావాలి. ఏకాత్మగా మనం అయిపోవాలి. ఏక శరీరం అన్నాడు. సంఘం అంటే ఏక శరీరం. ఏక శరీరం అంటే ఒకే శరీరము. శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు, శరీరము సంఘము. మరి ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకోకపోతే శరీరంలో ఉన్నట్ట లేనట్ట? శరీరములో లేనట్టు. శరీరములో లేనట్టు. శరీరములో ఉండాలి మనం. ప్రభు శరీరములో మనం పాలిభాగస్తులము కావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. యేసే దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాప విమోచన తెలుసుకుని ఆయన రక్తంలో మనం కనబడి ప్రతి ఈ యొక్క ప్రభు యొక్క బలలో మనం ఏం చేస్తుండాలి? పాలు భాగస్సులం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పస్కా గొర్రెపిల్ల. హలో, పూర్వకాలంలో ఏం చేసేవారు? పస్కా పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి రాసి ఆ గొర్రెపిల్ల మాంసం కుటుంబంతో కలిసి తినేవారు. అలా చేసినప్పుడు సంహారపు దూత వీళ్ళని దాటుకుని వెళ్ళిపోతాడు. సంహారపు దూత దాటుకుని వెళ్ళిపోతాడు. సంహారపు దూత దాటుకుని వెళ్ళిపోవడం కొరకు మన జీవితంలో ఏ విధమైన సాతాను యొక్క ప్రభావము రాకుండా దాటిపోవడం కొరకు మనం ప్రభు రక్తములో కడగబడాలి. ఈ యొక్క బలలో మనము పాలిభాగస్తులు కావాలి. స్తోత్రం కలిగాక. ఐగుప్తీయులకు వచ్చిన తెగులేమి ఇశ్రాయేలుకి రాలేదంటండి. ఐగుప్తీయుల్లో చీకటి, ఇశ్రాయేలులో వెలుగు. ఐగుప్తీయుల్లో శ్రమలు, ఇశ్రాయేలులో సంతోషం. లోకములో శ్రమ, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి చూస్తే ఎంతో ఆనందం. ఐగుప్తుని త్రాగడానికి త్రాగునీరు లేదు, వీళ్ళు సమృద్ధైన జలాలు తాగుతూ ఉండేవారు. ఆ నీళ్ళన్నీ రక్తమైపోయినాయి. కానీ వీళ్ళున్న చోట గోషంలో మాత్రం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుని బిడ్డలో ఉన్న చోట, దేవుడున్న చోట, ఆ చోట సాతాను ఏం చేస్తాడు? దాటి వెళ్ళిపోతాడు. సంహారపు దూత, శ్రమ పెట్టేవాడు, కష్టాలు పెట్టేవాడు, మోసాలు చేసేవాడు, అన్ని విధాలైన నిందలు వేసేవాడు, అపవాది
దాటి వెళ్ళిపోవడం కొరకు మనం దేవుని రక్తంలో కడగబడిన మనము ప్రభు బలలో మనం పాలు పొందుతూ నిత్యము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ప్రభువుని మరిచిపోయి మన లోకములో ఉండొద్దు. లోకస్తులు మాట్లాడుకున్నట్లుగా మనం మాట్లాడుకోకూడదు. లోకస్తులు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. లోకస్తులు తిరిగినట్లుగా మనం తిరగకూడదు. లోకస్తులు త్రాగినట్లుగా మనం త్రాగకూడదు. లోకస్తులు ఎంజాయ్ చేసినట్లుగా ఎంజాయ్ చేయకూడదు. ప్రభు బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమెన్, ఆమెన్. మీరందరూ వెళ్ళి అక్కడ ఏదైనా డ్యాన్స్ చేశారనుకోండి, ఎగురుతూ ఉంటుంటే నేను కూడా వచ్చి మీతో పాటు ఇలా చూస్తుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నీకు ఉండబట్టలేక నేను కూడా 2-3 స్టెప్లు వేసానుకో దాని మీదకి ఎక్కి ఎలా ఉంటుంది? ఊపు వచ్చేది కదా మరి చూసినప్పుడు. ఇక వాళ్ళకి మనకి ఒరే పాస్టర్ గారు వేసేసాడు రా, ఇక మనం కూడా వేసినా తప్పు లేదు. మరి ఇది ఓన్లీ ఒక్క పాస్టర్ గారికి వర్తిస్తుంది. ఇది ప్రభు రక్తంలో కడగబడి ఇదిగో ఈ పాత్రలో బలలో చేవేస్తున్న వారు అందరికీ వర్తిస్తుందా? ఏమండి, కేవలం ఒక పాస్టర్ గారికి మాత్రమే వర్తించే మాట ఇది. ప్రభు రక్తములో కడగబడి బలలో పాలు పొందుకున్న అందరికీ వర్తించే మాట. అందరికీ అంటే చాలామంది బలలో పాలు పొందుకుండి కూడా లోకములో తిరిగేవారు, లోకములో ఎంజాయ్ చేసేవారు లేరా? అంటే ఇది నాకు కాదేమో, పర్వాలేదేమో అనుకుని జీవించేస్తున్నారు. దేవుని ఇది ఆశీర్వాద పాత్ర. హలో, ఏ పాత్ర ఇది? ఆశీర్వాదపు పాత్రే తర్వాత ఉగ్రత పాత్రగా మారిపోద్దంట. ఆశీర్వాద పాత్ర ఏమైపోతుంది? ఉగ్రత. ఉగ్రత జాలి కలిగిన దేవుడే దహించు అగ్నిగా మారిపోయి మనం దహించి వేస్తాడు. జాగ్రత్త. దేవునితో మనం ఆటలాడకూడదు. దేవునితో మనం ఆటలాడకూడదు. చాలా నిజాయితీ కలిగిన భక్తిని మనము కనపరచాలి సమాజానికి. ఏదో మనము ప్రార్థనకు వచ్చి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి మరలా సమాజంలో పిచ్చపాటి ఉండిపోతే అది భక్తి అనుకుని అదే మూఢ నమ్మకత్వంలో జీవించేవారు ఈనాటి సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రతిదాన్ని భక్తిని దేవుడు టాలీ చేస్తాడు. ఈ భక్తిని టాలీ చేసినప్పుడు ఆ దేవుని తూకంలో, దేవుని కొలమానంలో మనం అందరము కొలవబడాలి. స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మనము దేవుని బిడ్డలమైన మనము లోకములో ఒక ప్రత్యేకత కలిగి దేవుని బిడ్డలుగా పరిగణించబడ్డ మనము ఆశీర్వాదాన్ని సమాజానికి ప్రకటించాలి. ఆశీర్వాదకరమైన మాటలు మనం చెప్పాలి. సరసక్తులు ఆడుకోవడానికి, డబల్ మీనింగ్ డైలాగ్స్ వేసుకోవడానికి, లేకపోతే ఎటకారాలు మాట్లాడుకోవడానికి, చిల్లరి అల్లరి కార్యాలు చేయడానికి, శపితపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ లోకంలో తిరగడానికి అందుకు కాదు మనల్ని ఎన్నుకోవటం దేవుడు. దేవుని యొక్క బలలో మనం పాలు పొందుకుంటున్నామంటే, దేవుని శరీరాన్ని తీసుకుంటున్నాం, దేవుని యొక్క రక్తములో మనం పాలుభాగస్తులు అవుతున్నాం. దేవుని సన్నిధానంలో ఒక ఆశీర్వాదకరమైన ప్రత్యేకత మనము సమాజానికి కనుపరచాలి. ఒక మోడల్గా మనం ఉండాలి. ఆమెన్. ఒక మోడల్గా ఉండాలి. ఏదో ఒక ప్రత్యేకత. ఏది ప్రత్యేకత? ఎక్కడ కనపరచగలుగుతున్నాం? ఏదైనా ఒక చిన్న కార్యక్రమం లోకంలో జరిగిందంటే అక్కడికి వెళ్ళిపోతాం. మన బిడ్డలు అక్కడికి వెళ్ళి ఎగురుతుంటే ఒరే తప్పురని కూడా చెప్పలేని దురస్థితులు ఈ రోజున తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి నీచమైన కార్యాలు మనం చేయకూడదు, వెళ్ళకూడదు అలాంటి చోట్లకి. మన దైవికమైన బిడ్డలం అని పిల్లలకి ఏం చేయాలి? తల్లిదండ్రులు వీళ్ళు ఎగురుతుంటే ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సహోదరు అందరూ సూర్యాపేటలో చెప్పేసినా లైవ్ కనిపోతుంది. దేవుని దైవ వాళ్ళు చచ్చిపోయి ఉంటుంది ఆవిడ. ఒక సహోదరు అంది, రాత్రి మీ కుర్రోడు డ్యాన్స్ చేశాడా, ఎంత లైకట్టుగా ఎగిరాడు. అవునా, వేసాడా? నేను రాలేదు. చూడ్డానికి నీకు కళ్ళు ఉన్నాయా? ఎంత అందంగా. అప్పుడు మేము సూర్యాపేటలో ఉన్నప్పుడు పక్కన విన్నాను డైలాగ్ ఎవరితో ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.
మరలా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఈ పెద్ద మనుషులు? ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుంటున్నారు. పరిశుద్ధమైన బలలో కూడా ఈ మాటలు మీకు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయా? ఇబ్బందికరంగా ఉన్నా కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఇవే. స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డలం కనుక దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. సమాజానికి నేర్పించాలి, కుటుంబానికి నేర్పించాలి. మన బిడ్డలకి మనం చెప్పుకోకపోతే, బాబు ఏంట్రా కొలిచేస్తున్నావు, మన బిడ్డలకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? అమ్మా నీ బిడ్డలకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీ బిడ్డలకు నువ్వే చెప్పుకోవాలి. నీవే వారిని దైవికంగా మలుచుకోవాలి. నీవే దైవికమైన మాటలు చెప్పాలి. లేకపోతే లోకంలోకి వెళ్ళాడంటే వాడు అడ్డమైన మాటలన్నీ నేర్చుకుంటాడు, అడ్డదిడ్డాలుగా మాట్లాడతారు. కనుక ఒక దైవికమైన ప్రభావం వారి మీద మనం రుద్దాలి. ఒక దైవికమైన ప్రభావం ఉండేలాగా వారిని తయారు చేయాలి మనము. లేకపోతే చెడిపోతారు, పాపంలో పడిపోతారు, అల్లరి చిల్లరగా మారిపోతారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము దైవికమైన సమాజాన్ని తయారు చేయాలి. ఒక తరం వారు మరొక తరాన్ని, ఒక తరం వారు మరొక తరాన్ని, ఒక తరం వారు మరొక తరాన్ని తయారు చేయాలి. అలా తయారు చేసి దేవుని సన్నిధానంలో ఆ విధంగా ప్రిపేర్ చేయడం వారిని దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలలో మనం పాలు పొందుకుంటున్నామంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ఇక రెండోదిగా ఇక చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. తర్వాత ప్రభు బలలో పాలు పొందుకుంటున్నామంటే దేవునితో మనము సహవాసం చేయడానికి. దేని కొరకు ఇది? సహవాసం. అందరూ వచ్చామా బల కొరకు? కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ప్రభు బల ఆరాధన కనుక ఖచ్చితంగా పాలు పొందుకోవాలని కొంతమంది ప్రత్యేకంగా దీని కొరకు సమర్పించుకునే వాళ్ళు ఉంటారా? ఎందుకొరకు ఇది? ఒక సహవాసం. ఇది దేవునితో మనము సహవాసముగా ఒక్క చోట మనం కూడుకుంటున్నామంటే దేవునితో సహవాసం చేయడానికి అనే విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడి వచ్చింది ఎందుకొరకు? ఇదిగో ప్రభు బలలో పాలు పొందుకుంటున్నాం, ఒక్క చోట కూడుకున్నాం, ఒక సహవాసం. మనం ఒకే రొట్టు కదా, అవునా కదా? ఒకే రొట్టు అందరం తింటాం అంటే ఒకే శరీరము, ఒకే శరీరము, మనందరం ఒక్కటి. ఇక్కడ కుల భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, వర్ణ భేదాలు కానీ, రంగు భేదాలు కానీ, ఏ భేదాలు ఉండకూడదు. మనందరము ఒకటి, ఒక కుటుంబము. కుటుంబం మనం అందరం ఒకే కుటుంబం. స్తోత్రం కలిగాక. నీదో కుటుంబం, నాదో కుటుంబం అనుకోకూడదు. ఎక్కడెక్కడ వారమో, నేను ఎక్కడి నుంచో వచ్చాను, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. మీ అమ్మగారు ఊరి పేరు చెప్పామంటే అక్కడ చెప్తాం. మీ అమ్మగారు ఊరి పేరు చెప్ప, ఒక అమ్మగారు ఊరి పేరు అటేపు, ఒక అమ్మగారు ఊరి పేరు ఇటేపు, ఒక అమ్మగారు, ఇద్దరు ముగ్గురు గోదావరి అవతల నుంచి, ఆ తర్వాత ఈ పక్క నుంచి ఉన్నారా? ఇటేపు ఎవరు ఉన్నారు? ఈ పక్కన. ఇలాగ నలుదిశల నుంచి మనము వచ్చి ఒక గొడుగు కిందకు చేరాం. ఆమె చెప్పరా? మనందరూ ఒక గొడుగు కిందకు వచ్చాం. స్తోత్రం కలిగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తాడంటండి. యెహోవా యందు ఏమి నేర్చుకోవాలి? ఇక్కడికి వచ్చి మనము భయభక్తులు నేర్చుకుని ప్రభు సన్నిధానంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనము సిద్ధపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, 10వ అధ్యాయము 3వ వచనం చదవాలి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం తేడా లేదు. కనుక అందరూ ఒకే ఆహారం అంటండి. ఒకే ఆహారం అంటే మన్నా ఒకే బండలోని త్రాగారు, ఒకే పానం చేశారు. వాళ్ళకి ఇంకేం భేదాలు ఏమీ లేవు. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం, అందరూ స్తోత్రం చెబుదాం. కనుక
మీరు ఒకరిని ఒకరు సహవాసముగా మనం కూడుకుంటూ ఒకరిని ఒకరు ఉచ్చరిస్తూ ఒకరిని ఒకరు పురుకొలుపుకుంటూ దేవుని సన్నిధిలో దైవికమైన వ్యక్తులుగా మనం మార్చబడదాం. అందరూ కూడా ఇక చివరిగా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. చివరిగా మనం చూసుకుంటే ప్రభు యొక్క బల్ల మనం ఎందుకు తీసుకోవాలి, దానికి ముంగుర్తుగా ఏం మనం చూస్తామనంటే యోహాను సువార్త ఇందాక చదివిన వచ్చిన భాగంలోని 6వ అధ్యాయం 54 వచ్చిన, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏ జీవము? నిత్య జీవమా? ఏ జీవము? కనపడిందండి జీవం ఎప్పుడైనా? ఏ జీవం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ యొక్క సహవాసం మనల్ని నిత్య జీవానికి. చెప్పాలి, ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ సహవాసం మనల్ని? నిత్య జీవానికి. ఈ బలలో పాలు పొందుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి. ప్రభు శరీరము తిని ఆయన రక్తాన్ని నువ్వు త్రాగుతున్నావంటే నిత్య జీవానికి నిత్య జీవానికి సిద్ధపడుతున్నావని అర్థం. నిత్య జీవానికి నువ్వు ప్రిపేర్ అవుతూ ఉన్నావు. నా శరీరము లేకపోతే ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తానికి నువ్వు దూరంగా ఉంటున్నావు, లేక బల్లకి దూరంగా ఉంటున్నావంటే నిత్య జీవానికి దూరంగా ఉంటున్నావు. ఈ వారం తీసుకోనండి. ఎక్కడికి? పాతాళంకి వెళ్ళిపోతావా? కొంతమంది తీసుకోమంటే ఇంకా బాప్తిసం తీసుకోలేదు అంటే పాతాళంకి వెళ్ళిపోతావా? ఏం బాగొట్టుకుంటున్నావు? నిత్య జీవాన్ని బాగొట్టుకుంటున్నావు. నా శరీరము తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినాన్ని ప్రభు ఏం చేస్తాడంటే వాడిని లేపుతాడు. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అంత్యదినం. ఏ అంత్యదినం? ప్రభు రాకడ దినములో మనం ఏం చేయబడతాం? లేపబడతాం. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకు ప్రభు బలలో మనం పాలు పొందాలి. ఒకవేళ ప్రభు బలలో పాలు పొందకుండా, ఇందులో ప్రవేశించకుండా నువ్వు దూరంగా ఉంటున్నావు అంటే దాని అర్థము నిత్య జీవానికి దూరంగా ఉంటున్నావు, నిత్య జీవాన్ని పాడు చేసుకుంటున్నావు. మన చేతులారా దేవుడిచ్చాడు అవకాశం, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని శరీరం మనం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తీసుకోవాలి, ప్రభు సహవాసంలో పాలుభాగస్తులు కావాలి. దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనము జీవిస్తూ ప్రతి దినము నిత్య రాజ్యం కొరకు సిద్ధపడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు ఆగిపోకూడదు. నిలబడి మీరు అంటారా, మనిషికోసారి పడదు ప్రయాణం. కడబూర భూ అని బోర శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఆ శబ్దానికి ఆటోమేటిక్గా అందరూ ఇంక మాటలు ఏముండవు. ఎవరికాళ్ళ రెప్పపాటులో అందరూ మార్పు చెందేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశానికి మనము కొనుపబడతాం. కడబోర మురుగునప్పుడు ఎప్పుడు ఈ బల్లలో మనం బల్లలో మనం ఏం చేస్తూ ఉండాలి తెలుసా? దైవికంగా పాలు పొందుకుంటూ ఉండాలి. చాలామందికి ఇంకా ఇది అర్థం కాని మిడిమిడి జ్ఞానంతో ఉంటున్నారు. దేవుని యొక్క కార్యాలు అర్థం కాలేని ఆ మిడిమిడి జ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలి. అర్థవంతమైన భక్తిని చేస్తూ ప్రభు బలలో పాలు పొందుకుంటున్న మనము సమాజంలో ఒక ప్రత్యేకతమైన వ్యక్తులుగా మనం నడిపించబడుదుమగాక. దేవుని బలలో మనం పాలు పొందుకున్న తర్వాత సాతాను బల్లలో మరలా చేయి వేయకూడదంట. సాతాను బల్ల ఉందా? దేవుని బల్ల ఉంది. సాతాను కొందరు ఏం చేస్తారు తెలుసా? దేవుని బలలోని తాగుతారంట, సాతాను బలలోది కూడా తాగేస్తాడు. ఇది తాగేస్తాడు, అది తాగేస్తాడు. లోకంలో ఉన్న అన్ని విడిచిపెట్టాలి.
దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకత కలిగి ముందుకు నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. అందరు మోకాళ్ళేయండి, అందరు మోకరించి ఒక ప్రత్యేకత మనము కనుపరిచే వ్యక్తిగా మోకాళ్ళి